పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే, పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాల్లోని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. అపోస్తులుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 40వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేస్తే, దేవుడు మన జీవితాల్లో జరిగించే కార్యములు చాలాసార్లు నమ్మశక్యంగా ఉండకపోవచ్చు, కానీ ఆయన అలాంటి కార్యములను చేయగలడు. ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీ జీవితంలో కూడా అలాంటి కార్యము జరుగుతుంది. దేవుడు చేయగలడు అనే వాక్యము వింటున్న నీవు విశ్వసించగలిగితే నీవు అద్భుతాలను చూడగలుగుతావు. ఈ లోకమంతా ఒకటైనా దేవుడు నీ పక్షమున ఉన్నప్పుడు నిన్నెవరు ఏమి చేయలేరు. అపవాది క్రియలు నిన్నేమి చేయలేవు. ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు ఎదురు చూస్తున్నట్లయితే ఆయన నీ యొక్క కార్యములు నీ జీవితంలో జరగాలి అని నువ్వు ఆశపడుతుంటే నీ జీవితము మారాలి. మంచి ఆరోగ్యముతో నువ్వు ఉండాలి, అప్పులు లేకుండా ప్రశాంతముగా జీవించాలి అని నువ్వు అనుకుంటే, ప్రియులారా, నీవు దేవునికి ఇష్టముగా జీవించాలి. నీ యొక్క సత్క్రియల చేత, నీ యొక్క ధర్మ కార్యముల చేత నువ్వు లోకపరముగా దేవుని నుండి సహాయము తప్పక పొందుకుంటావు. ఈ రాత్రి లేఖన భాగమును మనము చూసినట్లయితే, పేతురు చేసిన అద్భుత కార్యమును మనము చూడవచ్చు. చనిపోయిన తబితా అనే శిష్యురాలు చనిపోయి బ్రతకడము మనము గమనించవచ్చు. పెంతెకోస్తు దినము నుండి శిష్యుడైనటువంటి పేతురులో ఉజ్జీవము బలముగా ఉండి అనేక అద్భుత కార్యములు చేస్తూ ఉంటున్నాడు. అలా దేవుని సువార్తను ప్రకటిస్తూ లూద్దా అనే ఊరిలో కూడా కార్యాన్ని చేస్తూ ఉన్న సమయంలో, లూద్దాకు దగ్గరగా ఉన్న యొప్పేలో ఉన్నటువంటి తబితా అనే శిష్యురాలు అనారోగ్యముతో చనిపోయింది అనే వార్త విని పేతురు అక్కడికి వెళ్లి చనిపోయి ఉన్నటువంటి ఆమెతో చెప్తున్నటువంటి మాటలు ఈరోజు లేఖన భాగంలో మనము చూడవచ్చు. ఆమె చనిపోయింది, తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయింది అని అందరూ బాధపడుతూ ఉండగా, కన్నీరు కారుస్తూ ఉండగా పేతురు వచ్చి తబితా లెమ్ము అనగానే ఆమె కన్నులు తెరిచి లేచి కూర్చుంది. ప్రియులారా, ఈ కార్యము జరగడానికి ముందు 2 విషయాలు మనము గమనించవచ్చు. ఒకటి, తబితా లేదా డోర్కాను గురించి చెప్పబడినటువంటి మాటలు ఏమని బైబిల్ గ్రంథములో చెప్పబడి ఉన్నాయనంటే, ఆమె మంచి విశ్వాసరాలను, మంచి జ్ఞానవంతురాలనో లేదా బాగా డబ్బు కలిగిన వ్యక్తనో కాదు. ఆమె గురించి రాయబడినటువంటి మాటలు విశేషమైనవి. అవి ఏంటి అనంటే, ఆమె సత్క్రియలను, ధర్మ కార్యములను బహుగా చేసి ఉండెను అని ఆమెకు విశ్వాసముంది. ఆ విశ్వాసము క్రియలతో చూపించింది. ప్రియ సహోదరి సహోదరులారా, మనము దేవుని యొక్క కృపచేత రక్షించబడ్డాము అనే మాట వాస్తవమై, మన సత్క్రియలు, ధర్మ కార్యములు దేవుని ఎదుట ఉపయోగము లేనివే. కాని ఈ లోక జీవితములో మనము దేవుని నుండి సహాయము పొందుకోవాలనంటే తప్పకుండా రే సహోదరి సహోదరుడా, మనము సత్క్రియలను, ధర్మ కార్యములను తప్పక చేయాలి. దేవుని కృప మనల్ని నిత్య అగ్నిలో నుండి రక్షిస్తే, మన ఈ లోకపు జీవన విధానము, మన మంచితనము, మన ధర్మ కార్యాలనేవి ఈ లోకములో ఉన్న శ్రమలను, కష్టాల నుండి రక్షింపగలవు అనే విషయము మనము మర్చిపోవద్దు. బహుశా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు అనుకుంటున్నావేమో, ఈ మంచి కార్యాలు, నేను చేసే దాన ధర్మాలు, నేను పరిచర్యకు సహకరిస్తున్న విధానము నాకు ఉపయోగమా? నాకు అవి మంచిని చేస్తాయా అని. అవును ప్రియ సహోదరి సహోదరుడా, తప్పక చేస్తాయి. మనుషులు నీ సహాయము మర్చిపోవచ్చేమో, కానీ దేవుడు మర్చిపోడు. ఆయన అన్ని తన గ్రంథములో లిఖితము చేసుకుంటాడు. రెండవదిగా మనము చూస్తే, ఆమెతో పాటున్నటువంటి మిగతా వారు వెంటనే
స్పందించి సరైన సమయానికి సరైన వ్యక్తిని ఆశ్రయించారు. వాక్యములో ఇలా వ్రాయబడి ఉంది, పేతురు లూద్దాలో ఉన్నాడు అని శిష్యులు తెలుసుకొని తడువు చేయక తమ యొద్దకు రావాలనని వేడుకొనుటకు 2 మనుషులను అతని యొద్దకు పంపిరి అని. ఈ రోజున మనకు సమస్య రాగానే, శోధన రాగానే మనము కూడా సరైన వ్యక్తిని ఆశ్రయిస్తే వాటి నుండి బయటపడగలము. ఆ రోజున ఒకవేళ పేతురు దగ్గరకు వెళ్ళకపోయి ఉంటే తబిత తిరిగి జీవించేది కాదు కదా. ఏ భూత వైద్యుడినో ఇంకా ఎవరినైనా ఆశ్రయించి ఉంటే ఏమీ లాభము ఉండకపోయేది. కాని వారు సరిగ్గా స్పందించారు. మరి ఈ రాత్రి జీవాక్యము వినిచిన్న నీవు సరైన వ్యక్తిని ఆశ్రయించగలుగుతున్నావా? ఎవరు బ్రదర్ ఆ సరైన వ్యక్తి అనంటే యేసయ్య. ఆయనను ఈ రాత్రి నువ్వు ఆశ్రయిస్తే, ఆయన సన్నిధిని చేరి నీ గోడు వివరించగలిగితే ఆయన ఎలాంటి పరిస్థితులనైనా సరే తారుమారు చేస్తాడు, చేయగలడు. కాబట్టి ఈ రాత్రి జీవాక్యము వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవునిపైన నమ్మకముంచి ఆయనను మీకు రక్షకుడు అని గ్రహించి ప్రతిసారి ఆయనకి మొరపెడుతూ జీవించండి. తప్పక మీరు రక్షించబడతారు, అద్భుతాలను చూడగలుగుతారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సమయమందు మనమందరము దేవుని సన్నిధిలో ఏక మనసుతో మోకరిస్తామా? బహుశా మీ జీవితంలో ఈ రాత్రి కొన్ని పరిస్థితులు తబిత ఉన్న గదిలాగా నిశ్శబ్దముగా నిరాశగా ఉండవచ్చు. మీ ఆశలు చనిపోయి ఉండవచ్చు. మీ ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని కృంగదీస్తూ ఉండవచ్చు. లేదా మీ కుటుంబ సంబంధాలు నిర్జీవముగా మారిపోయి ఉండొచ్చు. లోకం అంటూ ఉండవచ్చు, ఇక అంతా అయిపోయింది, ఇక ఏమి జరగదు అని. కాని నా ప్రియ సహోదరి సహోదరుడా, పేతురు ప్రార్థించినప్పుడు ఏ దేవుడైతే ఆ మృతదేహంలోనికి ప్రాణాన్ని పంపారో అదే దేవుడు ఈ రాత్రి ఇక్కడ మన మధ్యలో ఉన్నాడు. మీరే స్థితిలో ఉన్నా ఒక్కసారి మీ కళ్ళు మూసుకుని మీ చేతులు పైకెత్తి దేవుని వైపు చూడండి. మీ హృదయంలో ఉన్న ఆ వేదనను, ఆ మృత స్థితిని ప్రభు పాదాల దగ్గర పెట్టండి. ప్రభువా, నా జీవితంలో అద్భుతము చేయి తండ్రి అని అడగండి. మనుషులు అసాధ్యము అన్న చోటే నా దేవుడు అద్భుతాన్ని ప్రారంభిస్తాడు. తబితను లేపిన ఆ శక్తి ఈ రాత్రి మిమ్మల్ని కూడా లేపబోతుంది. రండి, అందరము కలిసి పూర్ణ హృదయముతో ఈ పాట ద్వారా ఆయన ఆరాధిద్దాం. ప్రభువా, నీ మాట చాలు నాయనా, నన్ను మరలా జీవింపచేయడానికి నీ ఒక్క మాట చాలు అని చెబుతూ ఈ ఆరాధనలో ఏకీభవిద్దామా?
అవును ప్రభువా, నీవుంటే చాలు, నీ శక్తి మాకు చాలు నాయనా. అయా, తబితను లేపిన దేవుడవు. మా జీవితాల్లో ఆగిపోయిన ప్రతి కార్యమును మరలా ప్రారంభిస్తావని నమ్ముతున్నాం. ఈ రాత్రి మన ఆత్మీయ కళ్ళు తెరవబడాలి. నిర్జీవముగా ఉన్న మన ప్రార్థన జీవితము మరలా బ్రతికించబడాలి. మీ సమస్య ఏదైనా సరే, అది అనారోగ్యము కావచ్చు, అప్పుల భారము కావచ్చు, విచ్ఛిన్నమైన కుటుంబము కావచ్చు, గర్భఫల లేమి కావచ్చు, అసాధ్యమైనది ఏది లేని ఆ దేవుని వైపు ఈ రాత్రి చూస్తూ, ప్రభువా నన్ను ముట్టండి, నన్ను మరలా లేపండి అని అడుగుదాం. ఎవరైతే తమ జీవితంలో ఒక నూతన కార్యము చూడాలనుకుంటున్నారో వారందరూ నాతో కలిసి వీలైతే మోకాళ్ళుని ప్రార్థనలో ఏకీభవించమని కోరుతున్నాను. మనమందరము కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవ, మీ శ్రేష్టమైన, ఘనమైన, ఉన్నతమైన, ప్రశస్తమైన, దివ్యమైన నామాన్ని బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లించుకొనుచున్నాం. తండ్రి, ఈ రాత్రి వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడారు. అవును ప్రభువా, మమ్మల్ని రక్షించగల దేవుడవు, మమ్మల్ని కాపాడగల దేవుడవు, అన్ని సమయాలలో ప్రభువా మాకు మేలు జరిగించే దేవుడవు నీవే అని అయ్యా ఈ రాత్రిన వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడారు. అవును తండ్రి, మీ నామములో చేసే ప్రతి ఒక్క సత్క్రియలను మీరు చూస్తున్నారని, ధర్మ కార్యాలను మీరు చూస్తున్నారని, వాటిని బట్టి కూడా ప్రభువా మమ్మల్ని కాపాడుతారని తండ్రి సెలవిచ్చారు. అందును బట్టి మీకు స్తోత్రాలయ్యా. మరెందరైతే బిడ్డలు వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి అయ్యా, ఆశీర్వదించండి. దేవా, ఈ రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకొని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనుచున్నాం. శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బంది పడుతున్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను, మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొంచున్నాం. దేవా, వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి. వారి చేతుల కష్టారితంను ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొంచున్నాం. దేవా, ఉద్యోగము లేని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయండి. దేవా, విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలు విద్యను అభ్యసించుండగా, పరీక్షల కొరకు సిద్ధపడుతుండగా కావలసిన మంచి ఆరోగ్యాన్ని, జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని దయచేయండి. బిడ్డలతో మీరుండండి అయ్యా. పరీక్షల కొరకు సరైన విధముగా సిద్ధపడుటకు కృపను చూపి వారి చేపట్టుకొని ముందుకు నడిపించమని వేడుకొనుచున్నాం. దేవార్థిక సమస్యలు, అప్పుల భారముతో నలిగిన స్థితిలో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తొలగించి వేయమని వేడుకొంచున్నాం. గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి బిడ్డలకు గర్భఫలము దయచేయమని వేడుకొంచున్నాం. దేవా, సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు, ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని, వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొంచున్నాం. దేవా, కుటుంబ పోషణకే కుటుంబాలను వదిలి పరాయి దేశంలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి. వారు చేస్తున్న పనంతటిని నా తండ్రి నీతిగా, న్యాయముగా చేయుటకు కృప చూపండి. వారి పై అధికారులు, యజమానుల దయను, కృపను పొందుకునే భాగ్యము దయచేయండి. దేవా, బిడ్డలు ఒంటరిగా ఉంటుండగా ఒంటరితనము వారి దరిచేరకుండా బిడ్డలకు మీరు తోడుండండి. ప్రతి అపాయము అయ్యా, ప్రతి సమస్య నుండి లేవనెత్తి వారిని, వారి కుటుంబాలను మీ ప్రేమ కలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొంచున్నాం. దేవా, మీ సేవకుల కొరకును, సేవకురాండ్రు, వారి కుటుంబాలు, వారి పరిచర్య అంతటిని మీ పాదశ నిధిలో పెడుతూ ఉండగా ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య అందించబడటం లేదో ఆయా ప్రాంతాలకు నీ బిడ్డలను నడిపించి అనేకులు మీ రక్షణ సువార్త విని అయ్యా మీ శిలువ మార్గంలో నడిచే కృపను దయచేయండి. దేవా, వృద్ధుల కొరకును, వితంతుల కొరకును, శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి అయ్యా ఒంటరి జీవితాన్ని గడుపుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలతో మీరుండండి, దీవించండి, ఆశీర్వదించండి. సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చండి. దేవా, వివాహాల కొరకు సిద్ధపడుతున్న, వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను కూడా రాత్రి జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొంచున్నాం. ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొంచున్నాం. దేవా, ఈ రాత్రి కాల సమయంలో ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చెంత పెడుతూ ఉండగా ప్రతి బిడ్డను మీరు పేరు పేరున
జ్ఞాపకము చేసుకొని దీవించి ఆశీర్వదించమని వేడుకొంచున్నాం. దేవా, వారి ప్రతి న్యాయమైన కోరికను మీరు ఆలకించి అంగీకరించి సమాధానము దయచేయమని వేడుకొంచున్నాం. అయ్యా, గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రిస్తూ ఉండగా మా గృహాల చుట్టూను, మాత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి, మీ చిత్తమైతే, మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవంగా ప్రవేశింపజేసి మీ నామాన్ని స్తుతించి కీర్తించి కొనియాడే గొప్ప భాగ్యము మళ్ళీ ప్రతి బిడ్డకు దయచేయమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ప్రార్థనలో ఏకీభవించిన మీ అందరికీ వందనాలు. మీ జీవితాల్లో గాని మీ కుటుంబాల్లో గాని ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా లేదా ఏదైనా భారము మిమ్మల్ని కృంగదీస్తుంటే మీరు ఒంటరి వారు కారు. మీకోసము ప్రార్థించడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నాను. మీ ప్రార్థన అవసరతలను క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, లేదా వ్యక్తిగతముగా నా వాట్సాప్ నంబర్కు సందేశము పంపండి. నా వాట్సాప్ నంబర్ 8446503760 8465037607. మీరు పంపే ప్రతి అభ్యర్థన కోసము నేను ప్రత్యేకంగా ప్రార్థిస్తాను. దేవుడు మీకు తోడయుండి మీ సమస్యల నుండి విడుదల కలిగించునుగాక. దేవుని కృప మీకు తోడయుండునుగాక.